ఏమంటుందక్క? తనకేం సంబంధం లేదంటుందా? దొరికేదాకా ఎవరైనా అలాగే అంటారు. ఒకసారి మళ్ళీ ప్లే చేయి. అక్కడ ఆపు. అక్క ఫోన్ చేస్తుందేంటి? ఒక్క నిమిషం రా. అక్క ఎట్టుండావక్క? బాగానే ఉన్నాను, కానీ అర్జెంటుగా నాకు ఒక పని చేసి పెట్టా. లెఫ్ట్ చెప్పండి అక్క, ఏం చేయాలి? నీకు ఒక బండి నెంబర్ పంపిస్తా. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఆ బండి ఎవరిదో, అడ్రస్ ఏంటో తెలుసుకోగలవా? అంతేనా? మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారక్క. మీరు బండి నెంబర్ పంపించండి, 2 నిమిషాల్లో తెలుసుకొని వస్తా. సరే, మెసేజ్ పంపిస్తాను ఇప్పుడే. నువ్వు అడిగిన డీటెయిల్స్ అక్క, తీసుకో అక్క. పదండి వెళ్దాం. అలాగే అక్క. అదే ఇల్లక్క. ప్రియా, బండి 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 నెంబర్ కూడా అదే. సందీప్, ఆ బైక్ ని ఫాలో అవ్వండి. నమస్తే లాయర్ మేడం, మీరు ఇలా వచ్చారేంటి? నన్ను చూసి అక్క అనుకుంటున్నాడు. అయినా అక్క వీడికెలా తెలుసు? ఏంటి మేడం అలా చూస్తున్నారు? మీరు చెప్పినట్టే బళ్ళు ఆపాం, వాళ్ళని డైవర్ట్ చేసి ఫుడ్లో పాయిజన్ కలిపాం. అంటే ఇదంతా చేయించింది అక్క. ఆ ప్లాన్ అంతా ఓకే కదా మేడం? అంతా మీరు అనుకున్నట్టు అయింది కదా? ఇంకా ఏమైనా చేయాలా? మీరు చెప్పినట్టే చేశాను మేడం. మీరు కూడా ఇచ్చిన మాట ప్రకారం మా అన్నయ్యని జైలు నుంచి బయటికి తీసుకురావాలి. మర్చిపోద్దు మేడం. ఉంటాను.
టైలర్ని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తానని ఛాలెంజ్ చేసింది. కష్టపడి మేము సాధించేసరికి మా గెలుపు చూసి తట్టుకోలేక ఎలాగైనా మమ్మల్ని దెబ్బతీయాలని వదిన ఇదంతా చేస్తోందమ్మా. అంటే ఆయన అనుమానం నిజమే. అక్క ఇదంతా చేయించిందా? అక్క ఇంత దారుణాన్ని కొడిగట్టిందా? నమ్మలేకపోతున్నాను. ఆదిత్య నాకు మీ అందరి ముందు ముద్దు పెట్టబోతున్నాడు. అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో ఈ టెన్షన్స్ ఏంటి? కావాలని చేస్తున్నారా? అనుకోకుండా జరుగుతున్నాయా? ఏది నిజం, ఏది అబద్ధం? అసలు టైలర్కి ఇవన్నీ ఎలా చెప్పాలి? పిచ్చెక్కిపోతుంది. హలో, ఎలా ఉన్నావు ఆదిత్య? నువ్వా? పిచ్చా నీకు? ఏం చేస్తున్నావో అర్థం అవుతుందా? ఏంటి ఆదిత్య? పాపం నిన్ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. ఎలా ఉన్నావని ఫోన్ చేస్తే విసుక్కుంటావేంటి? ఎలా ఉంటే నీకెందుకు? అసలు ఎవరు నువ్వు? ఆ ఫోటో ఏంటి? ముద్దు పెట్టకపోయినా పెట్టినట్టు ఫోటో చేసి పంపిస్తావా? ఆటలాడుతున్నావా నాతో? అందుకే ఈ మాయ ఏం చెప్తే బుద్ధిగా అది చేసేయాలి. లేకపోతే నేను చేసే మాయలు ఇలాగే ఉంటాయి. సరే, అయిపోయిన దాని గురించి ఎందుకులే గాని ఇప్పుడైతే నాకు నిన్ను చూడాలనుంది. వచ్చి. వస్తా. నీ ప్రాణాలు తీయాల్సి వచ్చినప్పుడు తప్పకుండా వస్తా. ఆల్రెడీ తీస్తున్నావు కదా ఆదిత్య. నువ్వు దూరంగా ఉన్న ప్రతి క్షణం నా ప్రాణం పోతున్నట్టుగానే ఉంది. నువ్వు కావాలని చేయట్లేదు. గతం మర్చిపోయావు, అర్థమవుతుంది. కానీ నువ్వు కలిస్తేనే, మనం కలిసుంటేనే కదా మెల్లిమెల్లిగా నీకు ఆ జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేవి. జ్ఞాపకాలు లేవు, కాడితో గుడ్డు లేదు. నిజంగా ప్రేమించే వాళ్ళెవరు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయరు. ఇలా ఇబ్బంది పెట్టాలని కూడా చూడరు. అసలు నువ్వు చెప్పేదంతా అబద్ధం. మన మధ్యలో అలాంటిది ఏమీ జరగలేదు. నువ్వేదో మనసులో పెట్టుకుని కావాలని ఇదంతా చేస్తున్నావు. ఆదిత్య ప్లీజ్, నేనేం చేసినా మన కోసమే చేస్తున్నాను. నన్నేమైనా అను గాని మన ప్రేమ అబద్ధం, మన కలయిక అబద్ధమని మాత్రం అనద్దు. ఇవన్నీ కాదు ఆదిత్య, ముందు మనం కలవాలి. వెంటనే ఇక్కడికి రా. నేను రాను. ఆదిత్య ప్లీజ్, మనం కలవాలి, మాట్లాడుకోవాలి. నీకన్నీ గుర్తొచ్చేలా చేయాలి. రా ఆదిత్య ప్లీజ్. హే, ఏం గుర్తు చేస్తావు? ఏం జరిగిందని గుర్తు చేస్తావు? ఆదిత్య, ఇప్పుడు నువ్వు వస్తున్నావా లేదా? నేను రాను. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఇంకో 10 ఫోటోలు ఇంటికి పంపించేస్తావా? నువ్వు ఏమన్నా చేసుకో, వచ్చే ప్రసక్తే లేదు. గుడ్ బై. ఇంకా లాభం లేదు. టైలర్కి ఈ విషయం తెలియనంత వరకు ఇలానే ఆడుకుంటూ ఉంటుంది. వెంటనే టైలర్కి చెప్పేయాలి. మర్యాదగా రమ్మని పిలిస్తే రానంటావా? చెప్తా.
నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? నీతో కలిసి ఈ లోకానికి వచ్చానక్క. ఇక నీ ఆఫీస్కి రాకూడదా? ఏంటే తేడాగా మాట్లాడుతున్నావు? మనం చేసే పనులు తేడాగా ఉంటే ఎదుటి వాళ్ళ మాటలు కూడా తేడాగానే అనిపిస్తాయి. ముందు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావో అది చెప్పు. చెల్లెలు మరిదిల కన్నా న్యాయం ధర్మమే ఎక్కువ అని ఆలోచిస్తావు కదక్కా. మా మీద కేసు గెలవడానికి ఎలా ప్రిపేర్ అవుతున్నావో చూద్దామని వచ్చానక్క. పర్వాలేదు, పెద్ద పెద్ద పుస్తకాలు ముందు వేసుకొని బాగానే ప్రిపేర్ అవుతున్నావు. అయినా అంత పక్కాగా ప్లాన్ చేసి మమ్మల్ని కేసులో ఇరికించాక ఈ కేసులో నువ్వు గెలవకుండా ఎలా ఉంటావక్క? గెలుస్తావులే అక్క. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నేను ఇరికించడం ఏంటి? నువ్వే చేసావక్క. నాకు మొత్తం తెలుసు. నువ్వు ఎవరిని పంపించావో, ఎక్కడ మా డెలివరీ బాయ్స్ ని ఆపి ఫుడ్ ని పాయిజన్ చేయించావో మొత్తం ఆధారాలు ఉన్నాయక్క. ఏంటే నేను నీకు వ్యతిరేకంగా కేసు వాదిస్తాను అన్నాను కదా అని నా మీద నిందలు వేయాలని చూస్తున్నావా? నిందలు కాదక్క, నిజం. నిజం మొత్తం ఇందులో ఉంది. నువ్వే చూడు. అందులో ఉన్న వాణ్ణి వెతుక్కుంటూ వెళ్తే నన్ను చూసి నువ్వనుకుని మొత్తం చెప్పేశాడు. నేను నీకు ఏం అన్యాయం చేశానక్క? ఎందుకు నాకింత అన్యాయం చేయాలని చూస్తున్నావు? మా బిజినెస్ ని దెబ్బతీస్తే నీకేం వస్తుంది? నా భర్తని జైలుకి పంపిస్తే నీకొచ్చే లాభం ఏంటి? నేను నీ శత్రువుని కాదక్క, నీతో పాటు పేగు తెంచుకుని పుట్టిన నీ చెల్లెల్ని. చెల్లెలకి ఎవరైనా ఎంత అన్యాయం చేయాలని చూస్తారా? ఎందుకు చేసావో చెప్పక్క. అవునే చేశాను. అయితే ఇప్పుడేంటి? ఏదో నా కాలం కలిసిరాక నీ అదృష్టం బాగుండి నాతో ఒకే ఇంటికి కోడలివి అయ్యావు కదా అని నాతో సమానం అయిపోయావనుకుంటున్నావా? నీ బతుక్కి నేను ఎప్పుడు ఏమన్నా నోరు మూసుకొని పడుండాలి. ఛాలెంజ్లు అవి ఇవి చేస్తే ఇలాగే ఉంటుంది. అంటే ఛాలెంజ్ చేశాను కదా అని నన్ను ఓడించడానికి ఎంత దారుణం చేస్తావా అక్క? అవునే, నేను గెలవడానికి నిన్ను ఓడించడానికి నేను ఏమైనా చేస్తాను. అయినా ఎవరేం చేసినా ఎన్ని ఆటంకాలు ఎదురైనా గెలుస్తాను అని ఛాలెంజ్ చేసావు కదే, ఇది ఒక ఆటంకమే అనుకో. నిజంగా నీకంత దమ్మే ఉంటే ఇప్పుడు గెలిచి చూపించవే. లేదంటే నోరు మూసుకొని ఇచ్చిన మాట ప్రకారం ఇల్లు వదిలేసి వెళ్ళిపోవే. అది మాత్రం కలలో కూడా జరగదక్క. నేను ఈ కేసు ఓడిపోవడం లేదు, ఈ పందెం కూడా ఓడిపోవడం లేదు. ఎందుకంటే నువ్వు మా తరపున వాదించబోతున్నావు కాబట్టి. నేను నీ తరపున వాదించటమా? నీకు పిచ్చెక్కినట్టుంది. అది మాత్రం కల్లో కూడా జరగదు. జరుగుతుందక్క, జరిగి తీరుతుంది. నా భర్త ఒంటి మీద మళ్ళీ పోలీసుల చేయి పడకుండా, కోర్టు మెట్లు ఎక్కకుండా
నువ్వే ఈ కేసును వాదించి మా పొరపాటు ఏమీ లేదు అని మళ్ళీ మేము బిజినెస్ చేసుకోవచ్చు అని తీర్పు వచ్చేలా చెయ్యాలి. లేదంటే ఆ, లేదంటే లేదంటే ఈ సీసీటీవీ ఫుటేజ్ మన ఇంట్లో ఉన్న 64 ఇంచుల టీవీలో ప్లే అవుతుంది. అప్పుడు నన్ను ఇంట్లోంచి బయటకు పంపడం కాదక్కా, నీకే ఇంట్లో చోటు లేకుండా పోతుంది. పెద్దింటి కోడలివై మహారాణిలా బ్రతకాలని చిన్నప్పటి నుంచి నువ్వు కన్న కలలన్నీ పేక మెడల్లా కుప్ప కూలిపోతాయి. ఏంటే బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నువ్వెళ్లే దారిలోనే వెళ్తున్నానక్క. చిన్నప్పటి నుంచి నువ్వు ఏం చేసినా నాన్న బాధపడతారు, అమ్మ ఇబ్బంది పడకూడదు అని భరించాను. అత్తింటికి వచ్చాక కూడా మన పుట్టింటి పరువు పోకూడదు అనే నువ్వు ఏం చేసినా వెనకేసుకొచ్చాను. కానీ ఇప్పుడు నా భర్త అక్క ఒక మొక్కకి అంటు కట్టినట్టు, ఒక శిలని శిల్పంగా చెక్కినట్టు ఎంత ఓపిగ్గా, ఎంత ఇష్టంగా ఆయనని మలుచుకున్నానో తెలుసా? అలాంటిది కేవలం నీ పంతం కోసం నా గెలుపుని ఓటమిని చేస్తాను, మళ్ళీ మొదలుపెట్టిన చోటే తీసుకెళ్లి పాడేస్తాను అంటే ఎలా ఊరుకుంటాననుకున్నావక్క? ఈ బిజినెస్ ఇలాగే ఉంటుంది. మా ఆయన ఎప్పుడు అంతెత్తులోనే ఉండాలి. అది ఉండాలి అంటే నువ్వు ఈ కేసు వాదించి మమ్మల్ని గెలిపించేలా చెయ్యాలి. చెప్పాను కదక్కా, ఆయన మాత్రం కోర్టు మెట్లు ఎక్కకూడదు. టైలర్కి మాయ గురించి చెప్పేయాలి, కానీ చెప్తే తట్టుకుంటుందా? మాయ ద్వారా తెలియడం కంటే నేను చెప్పడమే మంచిది. నా మీద నా నమ్మకంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. టైలర్, నీకు విషయం చెప్పాలి. ఇంతవరకు నీ దగ్గర ఏ విషయం దాయలేదు టైలర్, కానీ ఈ విషయం మాత్రం దాయాల్సి వచ్చింది. వేరే ఏ ఉద్దేశం లేదు. నీకు తెలిస్తే ఎక్కడ తట్టుకోలేవేమో, కంగారు పడతావేమోనన్న భయంతో చెప్పలేదు. నీకు సోదమ్మ చెప్పిందని, మాయ కలలోకి వస్తుందని భయపడితే నీకేదో సర్ది చెప్పేశాను, కానీ నువ్వు భయపడినట్టే జరుగుతుంది టైలర్. మాయ నిజంగానే నా జీవితంలోకి రావాలని చూస్తుంది.